నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో కంటెంట్ చూసి మీరు స్టన్ అయి ఉంటారు కదా, అందుకే ఓపెన్ చేశారు. ఎస్, ఇందులో తెలుసుకోవలసిన ఎంతో విలువైన అంశం ఉంది ఈ వీడియోలో. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా వ్యక్తిత్వ వికాస సాహిత్యం అంటే గెలుపు కథలే, విజయాలు చిట్టాలే. ఇప్పుడు ఆ ధోరణి మారుతుంది. వై ఐ ఫెయిల్డ్ పుస్తకంలో అభినవ్ బింద్రా, నారాయణమూర్తి, డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు తమ వాటమిని నిర్మోహమాటంగా పంచుకున్నారు. శ్వేతాపుంజ్ ఆ అనుభవాల్ని సంకలనం చేశారు. ఇట్ ఈజ్ ఓకే టు ఫెయిల్ మై సన్, కాల్పనిక సాహిత్యం లాంటి వికాస గ్రంథం. ఓడిపోయినా ఏం పర్వాలేదోయ్ అంటూ ఓ తండ్రి ఇందులో తన కొడుక్కి భరోసా ఇస్తాడు. రచయిత పేరు వసంత్ కల్లోలా. స్కాట్ ఆడమ్స్ రచన హౌ టు ఫెయిల్ ఎట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ విన్ బిగ్ ఆత్మకథాత్మక శైలిలో సాగిపోతుంది. మై ఫెంటాస్టిక్ ఫెయిల్యూర్ శ్రేయ ఉపాధ్యాయ్ అనే ఎంటర్ప్రెన్యూర్ రచన. ఈ తరహా పుస్తకాలకు పాఠకుల్లో కూడా ఆదరణ పెరుగుతూ ఉంది. రావణుడి మీద రాముడు గెలిస్తే దసరా, నరకాసురుడి మీద సత్యభామ గెలిస్తే దీపావళి, ఆంగ్లేయుల మీద భారతీయులు గెలిస్తే స్వాతంత్ర దినోత్సవం. విజయాలకైనా పండుగలు, వైఫల్యం మాత్రం ఏం పాపం చేసింది? ఆ మాటకొస్తే విజయం కంటే వైఫల్యమే చాలా గొప్పది. కాబట్టే ప్రపంచమంతా ఇప్పుడు వాటమి విలువను గుర్తిస్తోంది. వైఫల్య పాఠాలని సగర్వంగా నెమరు వేసుకోవడానికి వేదికలు పుట్టుకొస్తున్నాయి. మీరు చాలా గొప్ప గొప్ప సైంటిఫిక్ ఆవిష్కరణల గురించి కానీ, పొలిటికల్ లీడర్స్ ప్రస్థానం గురించి కానీ చదివితే వారంతా ప్రారంభ దశలో అనేకసార్లు ఓటమిని ఎదుర్కొన్నవారే. ఎవరన్నారండి అపజయానికి ఆప్తులు ఉండరు, విజయానికి బంధుగణం ఎక్కువని? ఎవరు పోల్చారు వైఫల్యాన్ని అనాథతో? ఓటమికి కూడా పెద్ద బలగమే ఉంది. పడ్డవాడి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి విజయ సాధకులు సిద్ధంగా ఉన్నారు. పరాజితుడి అనుభవాల్ని విజయ సోపానంగా మలుచుకోవడానికి చాలా సంస్థలే ముందుకు వస్తున్నాయి. నిఘంటువు ప్రకారం విజయానికి వ్యతిరేక పదం అపజయం అయితే కావచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం వైఫల్యం అనేది ఓటమికి పర్యాయపదం కానే కాదు. మహా అయితే విజయానికి ముందు దశ అని విశ్వసించేవారు పెరుగుతున్నారు. ఇప్పుడు ఎవరు ఓటమిని దాచుకోవడం లేదు, ఓడిపోయినందుకు కుమిలిపోవడం లేదు, చావు దెబ్బ తిన్నవాడిని చిన్న చూపు చూడడం లేదు. అంతేనా, వైఫల్యాన్ని ఓ పథకంలా ధరిస్తున్నారు. పరాజయాన్ని పట్టాల పేరు పక్కన జోడించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఫల్యం విజయంలా వెలిగిపోతుంది. విజయగాథ మంచి పాఠం అయితే ఓటమి కథ గొప్ప పాఠం. నిన్న మొన్నటిదాకా వ్యాపార విజేతల లక్షణాల మీదో, విశ్వ విజేతల అలవాట్ల మీదో, విజయయాత్రికుల ఆలోచన విధానం మీదో సదస్సులు జరిగేవి. తమదైన రంగంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు వేదిక మీద కూర్చునేవారు. మైకు ముందుకొచ్చి అనర్గళంగా ఉపన్యసించేవారు. గెలుపు రుచే తెలియని వాళ్ళంతా ప్రేక్షకుల్లో కూర్చుని ఆ అనుగ్రహ భాషణాన్ని ఆలకిస్తూ పనికొచ్చే ముక్కలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఏరుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు వైఫల్యమే కార్పొరేట్ సదస్సుల ఇతివృత్తం. ఆ మధ్య ముంబైలో ఓ 5 నక్షత్రాల హోటల్లో వృత్తి జీవితంలో నేను చేసిన ఘోరమైన తప్పు అనే అంశం మీద యువ వైద్యుల కోసం ఓ సెమినార్ నిర్వహించారు. పొట్టలో కత్తిపెట్టి కుట్లు వేశానను, కుడికాలికి చేయాల్సిన శస్త్రచికిత్స ఎడమకాలికి చేశానను, గడువు పూర్తయిపోయిన సూదిమందుని ఎక్కించానను, నిక్షేపంగా ఉన్న రోగిని పట్టుకుని బాల్చి తన్నాడని తేల్చేశానను, తాను చేసిన తప్పుల గురించి బహిరంగంగా చర్చించడానికి ఏ వైద్యుడు సంకోచించలేదు. దాంతోపాటే ఆ పొరపాటుకు కారణం ఏమిటన్నది విశ్లేషించాడు. దాన్ని అధిగమించడం ఎలా అన్నది కూడా సభికులకు వివరించాడు. ఎదుటివారి విజయాల నుంచి నేర్చుకునే పాఠాల కంటే వైఫల్యాల నుంచి తెలుసుకునే సత్యాలే చాలా విలువైనవి, కొత్త తరానికి ఉపయోగపడతాయి కూడా అంటాడా యువ వైద్యుడు శ్రీనివాస్ చక్రవర్తి. నిజంగానే ఆ సదస్సు నుంచి తిరిగి వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరి మొహంలోనూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నామన్న సంతృప్తి కనిపించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అదే నాసా అంటాం కదా, అది కూడా వైఫల్యాన్ని సగౌరవంగా స్వాగతిస్తుంది. మై బెస్ట్ మిస్టేక్ పేరుతో వార్షిక సదస్సులు జరుపుతుంది. ఏ సంస్థ అయినా వైఫల్యాల్ని నమోదు చేయగలిగితే అంతకు మించిన విజయ రహస్యాలు ఉండవు. ఇది నా వైఫల్యమే అంటూ సిబ్బంది ఓటమిని సొంతం చేసుకోగలిగే వాతావరణం ఉండాలి.
పరాజయాలను చర్చించుకోవడానికి ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఏ ఉద్యోగి వైఫల్యానికి భయపడడు, ప్రయోగాలకి వెనకడుగు వేయడు అంటుంది నాసా. ఎలా ఓడిపోయామో గ్రహించగలిగితే ఎలా గెలవాలన్నది అర్థమైపోతుంది. ఇక తిరిగేముంటుంది? కాలేజీ రోజుల్లో ఎవరు ఏమడిగినా ఓ సింతేనా అన్నట్టు మాట్లాడేవాడిని. తెలియదు అని చెప్పడానికి మనసు ఒప్పేది కాదు. దీంతో చచ్చినట్టు ఏదో సమాధానం ఇవ్వాల్సి వచ్చేది. అది తప్పని తెలిసినా సరే. చదువు అయిపోగానే నాసాలో ఉద్యోగం వచ్చింది. అంతరిక్షంలోని వ్యోమగాములకు ఏవైనా సందేహాలుంటే తక్షణం తీర్చేసుకోవడానికి నాసాలో ప్రత్యేక విభాగం ఉంటుంది. అక్కడే నా కొలువు. ఓ సందర్భంలో నేను ఇచ్చిన సూచన వికటించింది. ఉద్యోగం ఊడినంత పని అయింది. తెలియకపోవడం తప్పు కాదు, తెలియదని ఒప్పుకోవడం తప్పు కాదు. అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడమే అసలు శిశుల వైఫల్యం అని అప్పుడే అర్థమైంది అంటూ సంస్థ వెబ్సైట్లో తన అనుభవాన్ని పంచుకున్నాడో ఉద్యోగి. గతంలో ఇలాంటి వాతావరణాన్ని కలలో కూడా ఊహించలేం. ఎవరికి వారు వైఫల్య పాపాన్ని పక్కవారి మీదకి నెట్టేసేవారు. ఆ పలాయనవాదాన్ని అధిగమించడమే విజయానికి తొలిమెట్టు. రెజ్యూమేలో గతానుభవం అనే చోట హాఫ్ ఏ డజన్ ఫెయిల్యూర్స్ అని రాయడానికి యువత ఏమాత్రం సంకోచించడం లేదు. అంతటితో ఆగకుండా నేను వేరు, నా ఓటమి వేరు, నేను ఓడిపోలేదు, నా ప్రాజెక్టు విఫలమైందంతే అంటూ ఓటమికి ద్వైత సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నారు. yourstory.in లాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెబ్సైట్లలో బోలెడు వైఫల్య వ్యాసాలు కనిపిస్తాయి. పెట్టబోయే కంపెనీ గురించి ఎన్ని కలలు కన్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, రేపటి నుంచి నన్ను నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా నలుగురికి పరిచయం చేసుకోబోతున్నానన్న ఆలోచన ఎక్కడ లేని బలాన్ని ఇచ్చింది. పట్టా ఉన్నంత మాత్రాన సరిపోదు, విద్యార్థికి నైపుణ్యం ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ అవసరాన్నే నా వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాను. శిక్షణ సంస్థల పేర్లు, ఫీజులు, అక్కడ బోధించే పాఠాల నమూనా వీడియోలు తదితర వివరాలు మా కంపెనీ వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించుకున్నాను. వెబ్ డిజైనింగ్ పరిజ్ఞానం కోసం ఓ కోర్సు కూడా చేశాను. నా ఆలోచన అద్భుతం అంటూ శిక్షణ సంస్థల వారు ప్రోత్సహించారు. కాస్త పారితోషికం కూడా ఇచ్చారు. ఈ దశలోనే ఘోరమైన పొరపాటు చేశాను. విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యం అనుకున్నవాడిని కాస్త శిక్షణ సంస్థల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టాను. ఓ గొప్ప వ్యాపారాన్ని స్థాపించాలన్న కలను పక్కన పడేసి లాభదాయకమైన వ్యాపారం కోసం ఆరాటపడ్డాను. అడ్మిషన్ల సీజన్లో డబ్బని కలలు కన్నాను. స్పందన నామమాత్రంగా ఉండటంతో అప్పులు చేసి మరీ ప్రకటనలు గుప్పించాను. అయినా లాభం లేకుండా పోయింది. ఏడాది తిరిగేలోపు దుకాణం కట్టేయాల్సి వచ్చింది అంటూ తన వైఫల్య గాథను వివరించాడు ఎంటర్‌ప్రెన్యూర్. ఆ అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలను కూడా చెప్పాడు. మంచి మిత్రులంతా మంచి భాగస్వాములు కాలేరు. నీలో లేని ప్రత్యేక లక్షణాలేవో నీ వ్యాపార భాగస్వామిలో ఉండాలి. అలాంటి పార్ట్నర్ని ఎంచుకోండి. నీ ఐడియాతో నువ్వు పీకల్లోతు ప్రేమలో పడ్డావంటే సగం ఓడిపోయినట్టే. అవసరమైతే దాన్ని మార్చుకోవడానికైనా, సవరించుకోవడానికైనా, చెత్తబుట్ట పాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. నీకు గొప్పగా అనిపించినవన్నీ నిజంగా గొప్ప ఆలోచనలు కాకపోవచ్చు. ముందు మార్కెట్లోకి వెళ్ళండి, 10 మందితో మాట్లాడండి, నిపుణులను సంప్రదించండి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రండి. ప్రతి దశలోనూ ఎందుకు అని 1కి 10 సార్లు ప్రశ్నించుకోండి. ఇలా సాగుతుందా హితబోధ. 1, 2 ఇలాంటి పరాజయ గాథలు చాలానే కనిపిస్తాయి. ఏడాదిలో విఫలమైన వాళ్ళు, 2 ఏళ్లలో బొక్కబోర్లా పడిన వాళ్ళు, అప్పులు చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు, భాగస్వాముల చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్ళు. ఎవరిలోనూ ఓడిపోయామన్న బాధ లేదు. ఓడిపోకుండా ఉండాల్సిందన్న పశ్చాత్తాపము కనిపించదు. ఓటమిని స్వాగతించే గుండెదట పుష్కలంగా ఉంటుంది. ఈ ఒక్క అర్హత చాలు అపజయాన్ని చిత్తుగా ఓడించడానికి. కార్పొరేట్ సంస్థలకి డిజిటల్ వీడియోలను తీసిచ్చే స్టేజ్ పోర్డ్ వ్యవస్థాపకుడు నిఖిలేష్ దయాల్ ఏకంగా తన కంపెనీ అధికారిక వెబ్సైట్స్లోనే "ఎస్, ఐ ఫెయిల్డ్" అని పెద్ద అక్షరాల్లో పెట్టేశాడు. నిజమే, నేను గతంలో ఓడిపోయాను. cvbhojo.com పేరుతో నియామకాల కంపెనీని ప్రారంభించాను. తొలి ప్రయత్నంలోనే 100 మంది క్లయింట్లను సాధించాను. 50,000 మంది ఉద్యోగార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక తిరుగులేదన్న మితిమీరిన నమ్మకంతో నిధుల సేకరణ మీద దృష్టి పెట్టాను. ఆ పరుగులో పడి కంపెనీ రోజువారీ కార్యకలాపాలను పట్టించుకోవడం మానేశాను. ఆ 2 నెలల్లోనే అంకెలు తలకిందులైపోయాయి. గత చరిత్రను చెప్పుకుంటూ ఎంతకాలం ఎదుగుకొస్తాం. దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. అద్దెలకు జీతాలకు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో షట్టర్ దించేశాను. అయినా నేనేం పశ్చాత్తాపడడం లేదు. ఓ వైఫల్యంతో ఒక పాఠం నేర్చుకున్నా. ఇంకో పాఠం నేర్చుకోవడానికి మళ్ళీ ఓడిపోవడానికైనా సిద్ధం అంటారు నిఖిలేష్. ఇది ఓటమి కృతజ్ఞత చెప్పే పద్ధతి. వైఫల్యానికి భయపడడం అంటే మార్పుకు భయపడతాం. చుట్టూ ఓ గీత గీసుకుని బతికేస్తాం. నేను వరుసగా 5 వైఫల్యాలను ఎదుర్కొన్నాను.
ఆ 5 పాఠాల ఫలితమైన 6వ ప్రయత్నం అంటాడు మింత్రా సహవ్యవస్థాపకుడు ముఖేష్ బన్సల్. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఏమంత సులభమైన పని కాదు. అది గెలుపంత కష్టమైందే. ఓడిపోయినంత మాత్రాన తత్వం బోధపడదు. ఆ వైఫల్యాల్ని విశ్లేషించుకోవాలి. లోపం ఎక్కడుందో గుర్తించాలి. మన బాధ్యతని, మన నిజాయితీని అంగీకరించాలి. కాలం గడిచే కొద్దీ గాయం మానినట్టుగానే ఓటమి తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే సమీక్ష జరిపేసుకోవడం, మరుక్షణమే ఆ లోపాన్ని సరిదిద్దుకుని తాజా ప్రయత్నాన్ని మొదలుపెట్టడం చకచకా జరిగిపోవాలి అని నా సలహా ఇస్తాడు సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ శివదాస్ రాఘవ. ఫెయిల్యూర్ టు మిలియనేర్ పుస్తకంలో తన వ్యాపార జీవితంలో ఎదురైన వరుస వైఫల్యాల్ని భేషజాలు లేకుండా ప్రస్తావించాడు ఆ యువకుడు. రాత్రికి రాత్రే ఎవరు విజయం సాధించలేరు. సాధించగలమని ఎవరైనా అంటే ఆ రాత్రి చాలా సుదీర్ఘమైనదై ఉండాలి. నా విషయంలో 17 సంవత్సరాల చీకటి రాత్రి అది అంటాడు శివ. కోటీశ్వరుని ఎలా అయ్యానో చెబుతారండి అంటే జనం పులోమని పోగైపోతారు. 30 రోజుల్లో ₹1 కోటి అన్న ట్యాగ్ లైన్ కనిపిస్తే చాలు ఆన్లైన్ బుకింగ్ కోసం ఎగబడేస్తారు. కానీ నా ఓటమి కథ చెబుతాను వింటారా అని పిలిస్తే ఎవరూ స్పందించరని అనుకుంటాం. వ్యాపారంలో 25 లక్షలు పోగొట్టుకున్న చంటిగాడి వీరగద ఇది అని మొదలు పెడితే ఒక్కయ్యేలా వినిపించదని ముందే నిర్ధారణకు వచ్చేస్తాం. అలా అనుకుంటే మాత్రం మీ అంచనా తలకిందులైనట్టే. ఓటమి కథలు వినడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. వీలైతే ఆ వైఫల్యాల సంఘాల్లో చేరడానికి కూడా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఫకప్ నైట్స్ ఓ అంతర్జాతీయ వైఫల్య సంఘం 4 ఏళ్ల క్రితం మెక్సికోలో మొదలై హైదరాబాద్ దాకా వచ్చింది. సంఘం ఆధ్వర్యంలో తరచూ వైఫల్య సమావేశాలు జరుగుతాయి. పరాజితులు వేదిక మీద నిలబడి ఉపన్యసిస్తారు. చివరిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఎదుటివారి ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది వేదిక. ఆశిష్ గోయింకా అనే ఫెయిల్ప్రెన్యూర్ దీన్ని భారతదేశానికి పరిచయం చేశాడు. వరుసపెట్టి 4-5 వెంచర్లు దడదడ మూతపడిపోవడమే అతడికున్న ఏకైక అర్హత. ఫెయిల్యూర్ ల్యాబ్ కూడా దాదాపుగా అలాంటి వేదికే. వైఫల్య వీరులు ధైర్యంగా ముందుకొచ్చి తన పరాజయాల కథలను యథాతథంగా చెప్తారు. వ్యాఖ్యానాలు, ఉపమానాలు అస్సలుండవు. మెట్ట వేదాంతాలకు, ఆచరణ సాధ్యం కాని బోధనలకు చోటే ఉండదు. ఉపన్యాసం పూర్తయ్యేలోపు తమ ఆలోచనల్ని, స్పందనల్ని ప్రేక్షకులు ట్వీట్ చేస్తారు. చివరిలో ఏదో ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం ఉంటుంది. 4 ఏళ్ల క్రితం అమెరికాలో ప్రారంభమైన ఈ సంఘం భారత్లోనూ కాలుపెట్టింది. ఫన్ హైదరాబాద్ పేరుతో హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఓ సంస్థ పనిచేస్తుంది. ఫెయిల్కాన్ కూడా వైఫల్య వేదికే. ఎంటర్‌ప్రెన్యూర్లు, ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్ నిర్వాహకులు ఓ చోట కలుసుకొని తమ తొలి వైఫల్యం గురించి చర్చించుకుంటారు. వాటిని ఎలా అధిగమించవచ్చనేది కొత్త తరానికి వివరిస్తారు. ఇలాంటి వేదికల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 1, గుండె లోతుల్లో పేరుకుపోయిన ఓటమి బాధ అంతా కొవ్వులా కరిగిపోతుంది. 2, ఆ తప్పులు మరొకరికి హెచ్చరికలో ఉపయోగపడతాయి. సురక్షితంగా రిస్క్ తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. దీనికే ఫెయిల్యూర్ ల్యాబ్ రిస్క్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టింది. ఓడిపోవడం అనేది తెలివి తక్కువతనానికో అజ్ఞానానికో నిదర్శనమైన అపోహ నుంచి మనం మెల్లమెల్లగా బయటపడుతున్నాం. అందుకు ఇవన్నీ సంకేతాలు. బెంగళూరులోని కోవర్కింగ్ స్టేషన్లో కూర్చుని రాత్రంతా ఆలోచించాడు కృష్ణ. తాను రూపొందించిన టెక్నాలజీకి విదేశాల్లో మార్కెట్ ఉంటుందని భావించాడు. కానీ పరిస్థితి ఘోరంగా ఉంది. అదో ఎదురు దెబ్బ. వ్యాపారంలో ఎత్తుపల్లాలున్న అర్ధాంగి సంపాదన అండగా నిలుస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పై చదువులకు వెళ్తానని ఆమె పట్టుబడుతుంది. ఇది మరో ఎదురు దెబ్బ. తనలాంటి సాంకేతిక సేవలు అందించే సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇంత తీవ్ర పోటీని అంచనా వేయలేకపోయాడు. సిబ్బంది వలసలను తగ్గించడానికి జీతాల పొద్దు భారీగా పెంచక తప్పని పరిస్థితి. ఇవన్నీ దెబ్బలు. డెబిట్లు, క్రెడిట్లు తూకం వేసుకున్నాక వ్యాపారాన్ని కట్టేయడమే ఉత్తమం అనిపించింది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? బిజినెస్లో బొక్కబొరలా పడిన వాడికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? అనేక అనుమానాల మధ్య కొలువులు వేట ప్రారంభించాడు కృష్ణ. 6 కంపెనీలకు దరఖాస్తు చేశాడు. అనూహ్యంగా 5 నుంచి పిలుపు వచ్చింది. అందులో 4 దాకా అడిగినంత జీతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దేనిలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఓలాలో విలీనమైపోయిన ట్యాక్సీ ఫర్ షూర్లో 10 మందికి పైగా కీలక ఉద్యోగులు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఓటమి దెబ్బ రుచి చూసిన వాళ్ళే. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అన్న పెద్దల మాటే ఇప్పుడు తిరుగులేని నియామక పత్రం. కార్పొరేట్ సంస్థల వైఫల్యానికి హార్వర్డ్ యూనివర్సిటీ పట్టా అంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. పడిలేవడమే 25 డిగ్రీలకు పెట్టని అంగీకరిస్తున్నాయి. ఒకప్పుడు 1 ఏడాదో 2 ఏళ్ళో ఏ ఉద్యోగము చేయకుండా ఉంటే దాన్ని అనర్హతగా భావించేవారు. ప్రాథమిక వడబాతలోనే దరఖాస్తు చెత్తబొట్ల పారేయాలి.
ఇప్పుడు అలా కాదు. ఆ వ్యవధిలో అతను ఏం చేశాడన్నది కూడా ఆరా తీస్తున్నారు. ఏ అంకుర సంస్థను ప్రారంభించి చేయి కాల్చుకున్నట్టు తేలితే కళ్ళకద్దుకుని కొలివిస్తున్నారు. ఉద్యోగులు ఆలోచించడం మామూలు విషయం, కానీ ఉద్యోగి ఓ ఎంటర్ప్రెన్యూర్లో ఆలోచిస్తేనే ఆ ఆవరణలో అద్భుతాలు జరిగేది. విజయం మహా అయితే ఓ పథకాన్నో కప్పునో ఇస్తుంది. ఇదే వైఫల్యం జీవితాన్ని మలుపు తిప్పే సత్యాన్ని బోధిస్తుంది. ఆ పాఠాలు ఏ విశ్వవిద్యాలయ సిలబస్లోనూ కనిపించవు, ఏ ప్రొఫెసరు విశ్లేషించడం. ఆ అనుభవసారాన్ని తమ కంపెనీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలన్నది కార్పొరేట్ సంస్థల ఆరాటం. సరుకులను ఇంటికి చేరవేసే వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ పోటీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గేలం వేయలేదు. వైఫల్యం పాలైన ఓ అనామక కంపెనీ సిబ్బందిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చాడు. వైఫల్యాన్ని తట్టుకోవడం తెలిసిన వాడు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా నెగ్గుకొస్తాడనేది జెఫ్ అభిప్రాయం. అంచనా తప్పు కాలేదు. చైనా వ్యాపార దిగ్గజం జాక్మా కాలేజీలో సీటు కోసం వరుసగా 3 ఏళ్లు ప్రవేశ పరీక్ష రాశాడు. చివరి ప్రయత్నంలో సీటు వచ్చింది. జాబితాలో చిట్ట చివరి పేరు జాక్దే. చదువైపోయాక కేఎఫ్సీలో వెయిటర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఖాళీలు 23 అయితే దరఖాస్తు చేసిన వాళ్ళు 24 మంది. జాక్మాక్ తప్పించి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగిగా 30 కంపెనీలకు రెజ్యూమేలు పంపిన ఏ చిన్న కొలుపు రాలేదు. ఆ జాబితాలో 31వ కంపెనీ పేరే అలీబాబా. తనే స్థాపించిన కంపెనీలో తొలి ఉద్యోగి అయ్యాడు జాక్. ఇప్పుడు అతనిది 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు ఎవాన్ విలియమ్స్ కూడా పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నవాడే. ట్విట్టర్కు ముందు ఓ పోడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్ నిర్వహించి చేతులు కాల్చుకున్నాడు. ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టడం వెనుకున్న వైఫల్యాల కథ మనకు తెలిసిందే. ఆ మాటకొస్తే విజేతల సంఘంలోని సభ్యులంతా ఓటమి సంఘంలోనూ సభ్యులే. వైఫల్యం లేకుండా విజయం లేదు, ఉన్న దానికి అంత విలువ లేదు. వర్షం మొదలైపోగానే పక్షులన్నీ ఓటమిని అంగీకరించి ప్రయాణాన్ని విరమించుకుంటాయి. చెట్టుకొకటి పుట్టకొకటి చెదిరిపోతాయి. కానీ గ్రద్ద మాత్రం కొండపోతను లెక్క చేయకుండా మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంది. భీకరమైన తుఫాన్లు కూడా ఏమీ చేయలేని దిత్తులో ప్రయాణిస్తుంది. అది సంకల్ప బలం, అవరోధాలను ఎదుర్కొనే విధానం. ఆ సత్తువ అయాచితంగా రాలేదు, 1000 వైఫల్యాల తర్వాతే సమకూరింది. అందుకే ఈ విషయమై నేను పాటలు కూడా రాశాను. అందులో ఒకటి ఏమిటంటే, ఓటమి చెంది కృంగిపోయిన వ్యక్తిని ఉద్దేశించి, కృంగిపోతే ఏమి సాధ్యం, కృషిని చేస్తే అన్ని సాధ్యం, అపజయమే సవాలుగా అనుభవమే పెట్టుబడిగా ఆలోచన సంధించి పథకం రూపొందించి రట్టించిన ఉత్సాహం మళ్ళీ నిన్ను నడిపించగా విజయపదాన్ని అందుకొని అనుకున్నది సాధించు, జనమందరి జేజేలను అందుకొని పులకించు, కృంగిపోతే ఏమి సాధ్యం, కృషిని చేస్తే అన్నీ సాధ్యం అంటూ. ఇలాగే ఒప్పుకోవద్దురా ఓటమెప్పుడు, వదులుకోవద్దురా ధైర్యం ఎప్పుడు, విస్మరించవద్దురా లక్ష్యం ఎప్పుడు, విశ్రమించవద్దురా క్షణం ఎప్పుడు, విశ్రమించక పట్టుదలతో ప్రయత్నిస్తే గెలుపు నీదే సోదరా, విశ్వమంతా నీదిరా అంటూ మరో పాట. ఇలాగా రాయడం జరిగింది. కాబట్టి ఓటమి వచ్చినప్పుడు దిగులు పడద్దు. ఓటమి కూడా మనకి గెలుపుకి ఒక తొలిమెట్టుగా మనం భావించి ఆ అనుభవం నుంచి నేర్చుకున్న విషయాలను ఉపయోగించి నెక్స్ట్ ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించగలుగుతాం. ఇది నా స్వీయ అనుభవం కూడా. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాలపై నా ఉపన్యాసాలకై ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.